శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు వల్ల నాకు ప్రాణహాని ఉంది. అది తప్పుడు ఫిర్యాదులు ఇతను ఇవ్వటం ఉన్న ఇతను ఇస్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఇస్తున్నాడో తెలియదు. ఈ ఎస్టీపీ ప్లాంట్ వల్ల వచ్చింది ఈ తగరాదు. గతంలో కూడా ఇది మన మీడియా వాళ్ళని వీళ్ళని ఈ మార్గం చేస్తున్నాడని, ఇదేదో నాకు కూడా ఇది చుట్టుకుంటుందనేసి ఒక భయంతో, నేను సామాన్య పౌరుని, నాకు అంత శక్తి లేదు, ఏదో వ్యాపార రీతిగా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ దాంతో వచ్చిన డబ్బుని కూడేసుకుంటూ ఆల్రెడీ ఈ పిల్లిగాడు మళ్ళా 288 పిల్లిలు మళ్ళా కంటిన్యూ చేసుకోవాలని నేను నా డిమాండ్ చేసుకుంటాను. కంప్లీట్ చేసి ఎస్పీ గారు పెట్టాను. గతంలో చెడ్డగా ఆరోపణ చేసి కంప్లీట్ మా పైన రిటర్న్ పెట్టారు. పిల్లకాయలను అరాచకం చేసినట్టు నేను 3 నెలలు అయింది కాలు డ్యామేజ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్నా. గతంలో కూడా మన మాజీ తుడా చైర్మన్ శ్రీ నరసింహ యాదవ్ గతంలో కూడా ఈ మోహన్ బాబు కాలేజ్ శ్రీ విద్యానికేతన్ మీద సిట్టింగ్ జడ్జి జరిపించాలని గతంలో కూడా ఇచ్చున్నాడు. అది కూడా మీకు సబ్మిట్ చేస్తాను. 3 రోజులైంది నేను పోలీసు వాళ్ళకి, మేము మళ్ళీ 31వ తేదీ నేను రిట్ వేసాను కదా, పోలీసు వాళ్ళ మీద రిట్ వేసాను. ఆ రిట్కి మీ గురించి విచారణ జరుగుతుంది, నీ దగ్గర ఏమన్నా పంపించు, లేదా నువ్వు వచ్చి ఏమన్నా చెప్పుకో అని అన్నారు. నాకు అడ్వకేట్ గారు చెప్పారు, మీరేం పోవాల్సిన పని లేదు, ఏమన్నా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తారులే. అంటే బెదిరించేదంటే నా దగ్గర నేను అక్కడ పోయి డబ్బులు ఏదో వసూలు చేసినట్టు, ఆడ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి, ఆ హాస్టల్ కాడ పోయి పిల్లల్ని ఏదో అమ్మాయిల్ని పోయి అరాచకం చేసేటు గత 3 నెలలు పూర్తి అయిపోయింది. ఆయన బెడ్ రెస్ట్ లో ఉండి మేము మా విలేజ్ కూడా పోవడం 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మా విలేజ్ కూడా పోవడం 1 నెలకు ముందు ఇచ్చున్నారు ఫిర్యాదు. అది మేము తెలుసుకొని ఎస్పీ గారు పెడితే మళ్ళా పోలీసు వాళ్ళు ఈ మారి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, మీకు డబ్బులు ఎట్టొస్తాయని అడుగుతున్నారు సిఏ గారు. నీకు రిట్లేసేదానికి డబ్బులు ఎట్టొస్తున్నాయి అని అంటారు. అసలు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ లేడీస్ హాస్టల్ కట్టుకోండి ఎవరైనా కూడా తెలియదు నాకు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. 10 మంది సంతకాలు పెట్టారు, మీరు రాండి మీ సార్ ఆడ నాకు ఏం చేశాడు, కానిస్టేబుల్ ఏం ఫోన్ చేశాడు, మోహన్ బాబు కాలేజ్ నుంచి నీ మీద ఫిర్యాదు వచ్చింది అన్నాడు. 11వ నెల 26వ తేదీ 12:08 ఫోన్ చేశాడు. 3 నెలలు అయింది ఇది రిట్ వేసి, ఎస్టీపీ ప్లాంట్ మీద రిట్ వేసి 10/2 పూరా 35 సెంట్లు వాగే, దాని నుంచి 5వ నెంబర్ పుల్లాయరపల్లి 2 ఎకరాల 24 సెంట్లు, ఆ నుంచి 14 సర్వే నెంబర్ వాగే, అది రోడ్డు పరుంబాకు, అది వచ్చి 4 ఎకరాల 58 సెంట్లు, మళ్ళీ ఆ నుంచి రావంటిపల్లి లెక్క దాకలా కొటాల లెక్క దాకలా అంతా వాగు వస్తుంది. చొర్రముఖి నదికి అది ఛానల్, అది ఫస్టే ఇక్కడ బూట్ చేస్తే ఇవన్నీ ఆగిపోయి మళ్ళా ఇట్లా ఊర్ల మీదకి వచ్చేస్తాయని ఒక నిదానంతో నేను ఇదో ఫిర్యాదులు పెట్టుకుంటున్నా అంతే. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చేసిన దానివల్లనే మూవ్ చేయడం, నేను హైకోర్టుకు పోయి రిట్ వేయడం.